హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. రేపు ఏ లెవెల్ బ్రేక్ అయితే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము, ఏ లెవెల్ బ్రేక్ అయితే మనము డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము అనేది కూడా మనము క్లియర్గా చూద్దాము. సో కమింగ్ టు నిఫ్టీ, మీరు అబ్జర్వ్ చేయండి, మనకి పాస్ట్ నవంబర్ మంత్ నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. సో ఒకే కన్సల్టేషన్లో ఉండిపోయింది. మనం డిస్కస్ చేసుకున్నట్టు సేమ్ ఇక్కడ చూడండి, 25,700 లెవెల్ నుంచి బౌన్స్ అవుతుంది, 26,300 దగ్గర మనకి రిజెక్ట్ అవుతుంది. ఇదే లెవెల్ మనకి 25,700 లెవెల్, అలానే సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి 26,300 లెవెల్. ఎవరైనా ఆప్షన్ సెల్లర్స్ ఈ వీడియో చూస్తూ ఉంటే 26,300 పైన అంటే 26,400, 26,500 సిఈస్ అన్ని సెల్ చేసుకోండి. అదే డౌన్ సైడ్ పిఈస్ చూస్తూ ఉంటే 25,600, 25,400, 300, 200 ప్రీమియమ్స్ అన్ని సెల్ చేసి పెట్టుకోండి. ఈజీగా మనీ అయితే మేక్ చేసుకోవచ్చు. ఇది ఆప్షన్ సెల్లర్స్కి. సో మనకి చూడండి, సపోర్ట్ రెసిస్టెన్స్ మధ్యలోనే ఉంది. మనకి క్లియర్గా చూడండి, సపోర్ట్ దగ్గరికి వచ్చి మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది చూడండి క్లియర్గా. సో కొంచెం మనం లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్తే క్లియర్గా మనకి పిక్చర్ అనేది కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఈ నేను వీడియో రికార్డ్ చేసే టైంకి గిఫ్ట్ నిఫ్టీ అనేది మనకి 150 to 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపిస్తుంది. అంటే మన మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది, 25,961 దగ్గర క్లోజ్ అయింది. మనకి 150 to 200 పాయింట్స్ అంటే గ్యాప్ అప్ ఆల్మోస్ట్ మనకి 26,200, 26,100 మధ్యలో మనకి మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మన మార్కెట్ ఏమవుతుంది, 26,000 పైనే మన మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో రేపు ఎలా ట్రేడ్ తీసుకోవాలి సార్, గ్యాప్ అప్ అయింది అంటే ఫస్ట్ మనము సపోర్ట్స్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుని ఏ జోన్ బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకుందామని చూద్దాం. సో రేపు నాకు మార్కెట్ 26,100, 200 మధ్యలో ఓపెన్ అయింది అంటే నేను గ్యాప్ అప్ అయిపోయింది కదా అని చెప్పి వెంటనే బయ్యింగ్ ట్రేడ్ తీసుకోను, గ్యాప్ కవర్ అవ్వాలి అని చెప్పి సెల్లింగ్ ట్రేడ్ కూడా తీసుకోను. మార్కెట్ సెటిల్ అయ్యే వరకు వెయిట్ చేసి నాకు ఏ జోన్ బ్రేక్ అయితే అప్ సైడ్కి అయినా డౌన్ సైడ్కి అయినా ట్రేడ్ అనేది నేను క్లియర్గా తీసుకుంటాను. సో మనకి 26,000 అనేది మనకి చాలా గుడ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మనకి కింద ఉన్నప్పుడు మనకి ఏమైంది, అది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. అదే ఇప్పుడు రెసిస్టెన్స్ బ్రేక్ అయిందంటే మనకి ఏమవుతుంది, మంచి సపోర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం చాలా రోజులుగా డిస్కస్ చేసుకుంటున్నాము 26,060 అండ్ 100 ఈ లెవెల్ కూడా మనకి మంచి రెసిస్టెన్స్ లెవెల్. సో రేపు కానీ నాకు మార్కెట్ ఈ 100, 200 మధ్యలో ఓపెన్ అయింది అంటే నాకు మార్కెట్ ఈ 100 అంటే 26,060-80 లెవెల్ ఉంది చూసారా, ఇక్కడికి వచ్చి నాకు రివర్సల్ అవుతుంది అన్నప్పుడు కూడా నేను బయింగ్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తాను. బయింగ్ ట్రేడ్ ఇనిషియేట్ చేసి నేను ఈ డౌన్ సైడ్ అనేది నేను ఎస్ఎల్ అనేది ప్లాన్ చేసుకుంటాను. సో గుర్తుపెట్టుకొని నాకు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి నాకు మళ్ళీ కొంచెం ఫాల్ అయ్యి నాకు ఈ 26,060, 40, 50 ఈ లెవెల్ ఉంది చూసారు, ఈ జోన్ దగ్గరికి వచ్చి నాకు రివర్సల్ ప్యాటర్న్స్ కానీ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కానీ ఫామ్ అయినప్పుడు నేను అప్ సైడ్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తాను. ఇది ఒక బయ్యింగ్ ట్రేడ్. నెక్స్ట్ ఇంకొక బయ్యింగ్ ట్రేడ్ ఏంటంటే నాకు ఈ 26,200 లెవెల్ దగ్గర కూడా నాకు బ్రేక్ అయిపోయింది క్లియర్గా. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయి మనకు ఒక రూల్ ఉంది, మంచిగా 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయ్యి హై బ్రేక్ అయితే మనం ట్రేడ్ తీసుకుంటాం. సో నాకు అయ్యింది అంటే 26,300 వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదు మార్కెట్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి నాకు రివర్సల్ ప్యాటర్న్స్ ఫామ్ అయినా కూడా అంటే 26,200 దగ్గర కూడా నాకు మార్కెట్ రిజెక్ట్ అవుతుంది అంటే నేను డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. సో నాకు ఒకటి సపోర్ట్ దగ్గరకు వచ్చి బౌన్స్ అవ్వాలి, ఆర్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి నాకు కిందకి ఫాల్ అవ్వాలి, ఆర్ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన అవ్వాలి. ఈ 3 ట్రేడ్స్ నేను రేపు మన నిఫ్టీలో నేనైతే అబ్జర్వ్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, జోన్స్ బ్రేక్ అయితేనే ట్రేడ్ తీసుకోండి. మనకి మార్కెట్ అనేది స్టిల్ ఇంకా మనం అనుకున్న జోన్లోనే ఉంది. 26,300 లెవెల్ బ్రేక్ అయితేనే మనకి మంచి మూవ్ అనేది ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ విక్స్ కూడా డేకి మనకి తగ్గుకుంటూనే వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ట్రేడ్ తీసుకున్నాం 20 to 30 పాయింట్స్ మ్యాక్సిమం గ్రాప్ చేసుకుని వచ్చేయడానికి ట్రై చేయండి. సో ఇది నేను చూస్తున్న నిఫ్టీ లెవెల్స్. ఈ వీక్ గుడ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మనకి 26,300 రెసిస్టెన్స్,
25,700 అనేది మంచి సపోర్ట్. ఆప్షన్ సెల్లర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే ఈ ఓటీఎంస్ అనేది మనం సెల్ చేసుకోవచ్చు. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి మీరు క్లియర్గా చూడండి, బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి పాస్ట్ నవంబర్ మంత్కి కంపేర్ చేస్తే మనకి ఇదే జోన్లోనే ఉండిపోయింది మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా. సో లెట్స్ గో టు లోవర్ టైం ఫ్రేమ్. ఏ లెవెల్ బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకుంటాం సార్ అంటే సింపుల్గా మనకి నిఫ్టీ ఒక 150 to 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 400 to 500 మధ్యలోనే మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది జరుగుద్ది. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఎక్కడ ఉంది, 59,000 పైన క్లోజ్ అయింది కాబట్టి మనం ఒక 300 to 500 అంటే మనకి ఆల్మోస్ట్ 59,500 400 లెవెల్ జోన్లో మనకి మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను ఏ జోన్ దగ్గరకు వస్తే బ్రేక్ అయితే మనం ట్రేడ్ తీసుకుంటాం సార్ అంటే నాకు ఖచ్చితంగా అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే నేను 59,600 లెవెల్ బ్రేక్ అయితేనే నేను అప్ సైడ్కి ట్రేడ్ అనేది తీసుకుంటాను. అండ్ కమింగ్ టు డౌన్ సైడ్ వచ్చేసి నేను డౌన్ సైడ్ యాజ్ ఆఫ్ నో చూడట్లేదు బ్యాంక్ నిఫ్టీ, ఎందుకంటే చాలా చాలా స్ట్రాంగ్ సపోర్ట్స్ అనేది ఉంది. నాకు మార్కెట్ మళ్ళా రివర్స్ అయ్యి 59,200 దగ్గర నుంచి రివర్సల్ ప్యాటర్న్స్ ఫామ్ అయినా కూడా నేను ట్రేడ్ తీసుకుంటాను. ఇదే మధ్యలో కానీ మార్కెట్ ఉంది ఓపెన్ అయ్యిందంటే నేను ట్రేడ్స్ అనేది తీసుకొని అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే ఎస్ఎల్ హిట్టింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. నాకు ఇద్దరు 59,600 లెవెల్ అప్ సైడ్కైనా బ్రేక్ అవ్వాలి, 59,200 లెవెల్కైనా నాకు కింద బ్రేక్ అవ్వాలి. సో ఇది నేను చూస్తున్న బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది అంటే 59,800 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. 59,800 కూడా బ్రేక్ అయిపోయింది అంటే వీ కెన్ గో ఫర్ 60,000 60,200. సో ఇది బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్. లెట్స్ గో టు సెన్సెక్స్ ట్రేడ్స్. సెన్సెక్స్ ట్రేడ్స్కి వచ్చేసి క్లియర్గా సేమ్ మనకి ఏమవుతుంది, సెన్సెక్స్ కూడా ఒక 500 to 600 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది కదా. చాలా మంది సెన్సెక్స్ కూడా యాడ్ చేయండి అని అడుగుతున్నారు. సింపుల్గా సెన్సెక్స్ కూడా నేను ఏం చేస్తాను అంటే నాకు మార్కెట్ యాజ్ ఆఫ్ ఎక్కడ ఉంది 85,000 దగ్గరే ఉంది, ఒక 500 పాయింట్స్ అనుకుంటే 85,800. రేపు నాకు మార్కెట్ మళ్ళా సపోర్ట్ జోన్ సేమ్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి సెన్సెక్స్కి నేను ఒకటే చెప్తున్నాను, జోన్స్ బ్రేక్ అయితేనే మనము ట్రేడ్స్ అనేది తీసుకుంటాము అని చెప్పి. సో నాకు రేపు మార్కెట్లో కూడా ఈ 85,100 150 లెవెల్ దగ్గరకు వచ్చి నాకు మార్కెట్ బౌన్స్ అవుతుంది అంటేనే నేను ట్రేడ్స్ అనేది ఇనిషియేట్ చేస్తాను. ఇట్లా ఆర్ఎల్స్ ఏ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ మనం ఇనిషియేట్ చేస్తాం సార్ బయింగ్ ట్రేడ్ అంటే నాకు ఖచ్చితంగా ఈ లెవెల్ అనేది బ్రేక్ అవ్వాలి, 85,400 లెవెల్. ఆర్ఎల్స్ మార్కెట్ ఈ డౌన్లో ఇక్కడే ఓపెన్ అయ్యి 85,400 లెవెల్ పై మనకి సస్టైన్ అయినా కూడా మనము అప్ సైడ్ ట్రేడ్ తీసుకుని మన టార్గెట్ అనేది 85,800 వరకు మనం క్లియర్గా పెట్టుకుంటాం. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది సార్ అంటే వీ కెన్ గో ఫర్ 86,200 లెవెల్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మనం ఇదే రెసిస్టెన్స్ దగ్గర మనం బ్రేక్ అయితే బై చేస్తాం, ఆర్ సపోర్ట్ దగ్గరకు వచ్చి మనం బౌన్స్ వచ్చినా కూడా మనము సెన్సెక్స్ని బై చేస్తాం. లేదు సార్ నాకు మంచి సెల్లింగ్ జోన్ కావాలి, నేను సెల్లింగ్ సైడ్ ఉన్నాను అంటే మీరు క్లియర్గా 85,400 లెవెల్ బ్రేక్ అయితేనే మీరు డౌన్ సైడ్కి ట్రేడ్ అయితే చూడండి. నేనైతే బోత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ నేను అప్ సైడ్ ట్రేడ్స్కే చూస్తున్నాను. ఏమైనా రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ అయితే నేను డౌన్ సైడ్ ట్రేడ్స్కి అయితే చూస్తున్నాను. అండ్ ఇవి మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ట్రేడ్స్. అండ్ ఇంకొకటి చెప్పాలి, చాలా మంది సార్ నాకు మీ అనాలిసిస్ నచ్చుతుంది, నేను నేర్చుకోవాలనుకుంటున్నాము స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అని చాలా మంది అడుగుతున్నారు. నేను జనవరి నుంచి ఒక బ్యాచ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇట్స్ ట్రూలీ ఫర్ బిగినర్స్. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో కూడా తెలియదు సార్, స్టాక్ మార్కెట్ నేర్చుకొని మేము మంచిగా ట్రేడింగ్ చేయాలి అన్న వాళ్ళకి క్లియర్గా నేను స్టెప్ టు స్టెప్ నేర్పిస్తాను. క్లాసెస్ వచ్చేసి మనకి ఎవ్రీడే ఈవినింగ్ 7 to 8 ఉంటుంది. ఆఫీస్ చేసుకునే వాళ్ళు కూడా క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. మనకి జూమ్లో క్లాసెస్ ఉంటాయి, రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో తెలుగులోనే ఉంటాయి క్లాసెస్ అనేది. ఎవ్రీడే 1 hour to 1.5 hour మనకి క్లాసెస్ అనేది ఉంటుంది. సో చాలా లిమిటెడ్ మెంబర్స్ని తీసుకుంటున్నాము. అలా 1 month to 1.5 month ఉంటుంది మనకి క్లాసెస్ పీరియడ్ వచ్చేసి. ఇక్కడ మనము క్లియర్గా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ నుంచి టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, మళ్ళీ టెక్నికల్ అనాలిసిస్లో ప్రైస్ యాక్షన్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, లైవ్ ట్రేడింగ్, పేపర్ ట్రేడింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము ఈ క్లాసెస్ బ్యాచ్లో మనం కవర్ చేస్తాం.
సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి నా వాట్సాప్కి నాకు పింక్ చేయండి. మా టీం అనేది మీకు కాంటాక్ట్ అవుతారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మన వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ టెలిగ్రామ్లో కూడా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మీకు ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది నేను మన టెలిగ్రామ్ గ్రూప్లోనే అప్డేట్ ఇస్తాను. సో మీకైతే నా ఎనాలిసిస్ నచ్చితే కమెంట్ చేయండి. అలానే స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ కూడా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. బేస్డ్ ఆన్ ద కమెంట్ స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ లిస్ట్ ఉంది. ఈ వీక్ నెక్స్ట్ మంత్లో మనం ఎంటర్ అవ్వాల్సినవి, మన లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఎంటర్ అయినవన్నీ మనకి టార్గెట్స్ ఇచ్చాయి. నాకు కమెంట్ చేయండి, అలానే నాకు పర్సనల్గా పింక్ చేయండి. సో నేను సెపరేట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.